ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ అయితే చిన్నాభిన్నం అయిపోయినాయి. ఒకళ్ళ మీద కోపంతో, ఒకళ్ళ మీద ద్వేషంతో ఇంకొకళ్ళు చేసుకున్నటువంటి ప్రయత్నం మీడియా కూడా సర్వనాశనం అయిపోయింది. సోషల్ మీడియా అయితే విశృంఖలంగా తయారైంది. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. గీతాంజలి మరణపు ఇంపాక్ట్ ఇవాళ రోజున ప్రజలలో ఆలోచనలు మార్చింది. ఇదివరకు ఎన్నికలు అయిపోయాక విద్యావంతులు పట్టణ ప్రాంతాల్లో విషయం ఏంటనేది మైండ్లో ఏముందో తెలుసుకోవడం కష్టమయ్యేది. అదే పల్లె ప్రాంతాల్లో అట్లాగే పేదలు ఎక్కువగా ఉండి నివసించేటటువంటి ప్రాంతాల్లో ఈజీగా బయటపడిపోయేవాళ్ళు ఎవరికి వేశారు అన్నటువంటి వాళ్ళు ఆ సంతోషంగా చెప్పుకునేవాళ్ళు. ఇట్లాగా ఇది జరగడం వల్ల ఇది అని. ఈ దఫా ఎవ్వరూ నోరు మీద పట్టలేదు. మొత్తం అంత భయపడిపోయారు. ఎందుకంటే ట్రోలింగ్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే రెండో పార్టీ వాళ్ళు చేసే ట్రోలింగ్, వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే 2 పార్టీ కాదు 3 పార్టీల వాళ్ళు తిడతారు. అదే సందర్భం 3 ఏంటి 4 అనాలే, 6 అనాలి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ తిడతారు. అదే సందర్భంలో వీళ్ళకి ఎవరికన్నా అనుకూలంగా మాట్లాడితే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. వీళ్ళ 6గురికి సమాధానం చెప్పే స్థాయిలో వాళ్ళ ట్రోలింగ్ ఉంటుంది. కాబట్టి దీన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి పరిణామం ప్రజలనైతే భయభ్రాంతులకు గురి చేసింది. అందుకనినే ఎవ్వరూ నోరు మీద పట్ల.